సంక్రాంతి అయిపోయింది, కనుమ కూడా అయిపోయింది. కనుమ నాడు మంచిగా మా వాడల మేకను కోసి మా నాయన పోగులేసిండు మంచిగా. మాకు 2 కిలోలు వచ్చిందో మటను. సరే ఇక ఈ మటన్ ముచ్చట్లు బగార బువ్వ సంగట్లు పక్కకు పెట్టి ధూమ్ధామ్ ముచ్చట్లు చెప్పుకుందాం పాండ్రోల్లో. టేస్టీ గోల్డ్ ఆయిల్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. అన్నట్టు మనకేలి పండుగకు కొత్తల్లుడు అత్తగారింటికి అత్తే ఆ మర్యాద ఇజ్జతి ఆ కథ కార్ఖానా అలాగుంటదల్లా. అల్లునికి మంచిగా కొత్త బట్టలు పెడతారు, పూటకో ఎరైటీ వంట వండి పెడతారు. ఇక బగారన్నము మటన్ మాత్రం బరాబర్ ఉండాల్సిందే. ఇక బామ్మర్దులేమో బావను అట్లా 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 తీసుకుపోయి ఖుషి ఎత్తారు. అసలు ఆ మర్యాదనే వేరు కదా. సరే ఇక ఇప్పుడు వీళ్ళింటికి పోదాం పాండ్రోల్లా. అక్కడి మర్యాదలు ఎట్లున్నాయో చూసేసొద్దాం రాండ్రి. ఆహా ఇగో ఈడ చూడుర్రి. బాబ్బా చూస్తుంటే నాకే ఊరిల్లు వస్తున్నాయి కదా. బగారన్నం, పులిహోర, బెల్లన్నం, మిక్చరు, షేపులు, చింతపలక పండ్లు, ఇవేంటి అరిసెలు, గర్జెలు, సకినప్పాలు, మైసూర్ పాకులు, అగో జాంగిరీలు, జిలేబీలు, అగో పూతరేకులాట. ఇగో ఈడ వడ ఉన్నది, మైసూర్ బజ్జీలు ఉన్నాయి. సున్నుండలా అవి? సున్నుండలేనట, అంటే రవ్వ లడ్డూలు కావచ్చు. అగో మిర్చి బజ్జీలు కూడా పెట్టిరు కదా. మిర్చి బజ్జీలు, బెల్లప్పాలు, ఆలు బజ్జీలు, గారెలు, కేకు, పల్లీలు, పాపడాలు, ఇక పాపడాల వెరైటీలు, ఇగో అన్నం కూర, మొత్తం 268 వెరైటీలల్లా ఈ అల్లుని ముందర పెట్టిర్రు. ఇప్పుడు ఈ అల్లుడును బిడ్డ ఒక్కడి కూడా ఇడిచిపెట్టకుండా తినాలే. తింటారా ఓ కొత్త పెళ్లి పిల్లగా? తింటావా మరి? అయితే ఆంధ్రలా సంక్రాంతి అల్లునికి మర్యాదలు ఎట్లా చేస్తారోల్లా. పిల్లోళ్ళది గోదావరి జిల్లానాట, జంగారెడ్డి గూడెం ఉంటారు. ఇక పిల్లగాడేమో మన ఖమ్మమేనే. మొన్న నవంబర్లో లగ్గమైంది. పెళ్ళైనాక వచ్చిన ఫస్ట్ సంక్రాంతి పండుగ నాట ఇది. ఇక ఇంకేమున్నది, గోదావరిలో మర్యాదలు ఎట్లుంటాయో ఇక వీళ్ళు చూయించిర్రు. బిడ్డకు అల్లునికి ఇట్లా వంటలతోని మర్యాదలు చేసిర్రు. కానీ ఇప్పుడు ఈ 268 ఐటెంలు రుచి చూడాలంటే చిన్న ముచ్చట్నా. కానీ బరాబ్బర్ తినవలసిందేనాట. మోమాటాలు గీమాటాలు పెట్టుకోవద్దట తినే కాడ. అందుకే కావచ్చు తిన్న జర అరిగేందుకు సోడా కూడా పెట్టిర్రు. సోడానేనా స్ప్రైటా? ఇక గిట్ల చేస్తారనే కావచ్చు గోదావరిలో మజాకా అనేది. అయితే మనం బస్సులో జర దూరం ప్రయాణం పెట్టుకున్నప్పుడు ఆకలి అయితే బస్సు అయినను జర హోటల్ దగ్గర ఆపే అన్న జర తింటాం అని చెప్పి బస్సును ఆపిస్తాం. వల్ల ఇక తినేటోళ్ళు అందరు తింటారు, చాయ్ తాగేటోళ్ళు తాగుతారు కదా. ఇక బస్సే కాబట్టి డ్రైవరు చెప్తే ఆపుతాడు. కానీ నడుమ విమానాలు కూడా బస్సులు లెక్కనే మారిపోయినాయి అమ్మ. నిన్న మొన్న చెప్పుకుంటూనే ఉన్నాం కదా. ఇగో ఇప్పుడు ఇంకో ఘనకార్యం కూడా అయిందోళ్ళు. అది చూస్తే మీకు పాత రోజులు యాది కచ్చుడు ఖాయం. ఓ మల్క చూడురు మీరైతే. ఇగో ఇది విమానం, దాని పక్క పొంటే నేల మీద జనం కూసున్నారు. తెచ్చుకున్న కూర బువ్వ తింటుర్రు. అగో ఫోన్లు చూసుకునేటోళ్ళు ఫోన్లు చూసుకుంటాన్రు, తినేటోళ్ళు తింటున్నారు, తిట్టుకునేటోళ్ళు తిట్టుకుంటూనే ఉన్నారు. అసలు ఇసాంటి సీను చూడవలసి వస్తుందని నా జీవితంలో అనుకోలేదల్లా. విమానం అంటే ఒక పద్ధతి, ఒక తరీకా, అవన్నీ ఉంటాయి అనుకున్నా గాని ఇట్లా దాని పక్క పొంటే కూసొని తినుడు తన్నుకునుడు ఉంటాయి అనుకోలే. అసలు ముచ్చట ఏందయ్యా అనంటే అటు మీది బాజుకు పొగ మంచి వచ్చింది కదా, తొవ్వ చక్కగా కనబడు లేదు. అందుకే విమానాలు కూడా యాళ్ళకు పోతలేవట. సరే గంట 2 గంటలంటే ఏమో అనుకోవచ్చు, ఒక్కొక్కటి 10 గంటలు లేటు, 15 గంటలు లేటట. ఎట్లొస్తా చెప్పురి, అంతా ఆగమాగం జగన్నాథం కదా. ఇక అందుకే ఈ ప్యాసింజర్లు విమానం ఎక్కినాక కిందికి దిగి దాని పక్క పొంటే కూసోని ఇగో గిట్ల టెంటేసిర్రు. ఇక ఇది చూసి మన కేంద్ర విమాన శాఖోళ్లకు ఇజ్జత్ అనిపించినట్టున్నదో. గట్లెట్లుంటది, గా ఇండిగో కంపెనీ వాళ్ళకు తెలుగున్నదా? అసలు ఇది ఎయిర్పోర్ట్ అనుకుంటున్నారా, బస్ స్టాండ్ అనుకుంటుర్రా? గిట్ల ఎత్తారేంది, ప్యాసింజర్లకు ఎందుకు తిప్పల పెడతాండ్రు అని నోటీసులు ఇచ్చిర్రట. ఇగో ఇప్పుడు ఇదే కథ నడుస్తాంది. అది ఏందో పాటు నిన్నటికి నిన్న లేటు నడుస్తుందని చెప్పినందుకు విమానం డ్రైవర్ ను పొట్టు కొట్టిండు ప్యాసింజర్. ఇప్పుడేమో ఈ కథ. మొత్తానికి విమానం ప్రయాణాలు కూడా బస్సు ప్రయాణం లెక్కనే చేసి పడేసిరు పాటు అని అంటున్నారు. ఇప్పుడు చిన్నపాటి సిక్కు పట్టుకు వైరల్ వీడియో ముచ్చట్లు చూద్దాం. వల్ల మస్తు ఉంటాయి, పర్షాన్ కూడా ఎత్తాయి. పాండ్రి మరి జల్దిన చూసేసేద్దాం. అయితే ఈ కారు కథ చూడుర్రి. లెక్కకైతే ఇది కొండ మీదికి పోవాలి. సగం దూరం పోయినాక మీద తవ్వలేదని ఎరకంది డ్రైవర్ సాబు. మళ్ళీ వచ్చిన తవ్వలనే వెనక పోవాలి కదా. ఇక ఎట్లా తీస్తుండో చూడుర్రి ఆ కారును. అబ్బరా బిడ్డ, అసలు కారు కొండ మీదకెళ్ళి పడుతుందా ఏంది అని అనిపించింది నాకైతే. కానీ కారు నడిపెట్టనే ధైర్యం గల్లోడే. సరే
ఈ డ్రైవరు గింత తిప్పలు పడుకుంటా కారును వెనుకకు ముందరికి ఇప్పుడు ఎందుకు కావచ్చు? సప్పుడేక రివర్స్ గేర్ వేసుకుంటే ఆ కారే వచ్చిన తవ్వల్నే వెనుక పోవు కదా సీదా. మరి గాయంత తెలివి లేదా ఈ నడపటైనకు? లేకుంటే ఈయనకు డ్రైవింగ్ నేర్పిన మాస్టర్ రివర్స్ గేర్ల గురించి చెప్పలేదా? అంటే కార్లకు కూడా రివర్స్ గేర్లు ఉంటాయి, వాటిని కూడా వాడాలి అని చెప్పలేదు కావచ్చు. ఏందో ఏమో పాటు మేధావులు కదా. టేస్టీ గోల్డ్ ఆయిల్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇవన్నట్టు లయాలిటీ ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.